కలుషిత ఆహారంతో 40 మంది విద్యార్థులకు అస్వస్థత. చిన్నపిల్లలకు ఎప్పుడైతే ఈ అల్పాహారం తిన్న తర్వాత వాంతులు, కడుపు నొప్పి అండ్ జడ్చర్ల మైనారిటీ గురుకుల పాఠశాలలో ఘటన. 9 మంది విద్యార్థులకు ఏరియా ఆసుపత్రిలో చికిత్స. అంటే ఈ పిల్లలకు మరి కరెక్ట్గా ఈ కుక్ అయినా, కమాండ్ అయినా, వార్డన్ అయినా పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోవడం లేదు అంటే ఎంత అది అవివేకం అంటే మరి ఇంత ఘోరమైన పరిస్థితి. మనుషులేనా? మానవత్వం లేదా? జాలి, దయ, కరుణ లేదా? తన పిల్లలైతే అలానే చేస్తారా? ఎవరిదైనా పిల్లలే కదా. తల్లిదండ్రి కష్టపడి ఈ పేరెంట్స్ తీసుకుపోయి అక్కడ జాయిన్ చేసిన తర్వాత ఆ పిల్లలను సరి అయిన మార్గంలో పెట్టి తర్వాత ఎడ్యుకేషన్కు ఒక మంచి సూచనలు ఇచ్చుకుంటూ తర్వాత హాస్టల్ సదుపాయం బాగుంటుందని పేరెంట్స్ పెట్టినాక తిరిగి వీళ్ళు ఎప్పుడు టైం స్పెండ్ చేయకుండా బయట తిరిగి ఇప్పుడు ఈరోజు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏ కూరగాయలు తక్కువ ఉన్నాయో ఏదో మంచి చూడకుండా చెడు చూడకుండా ఈ కలుషిత ఆహారంతో 49 మంది విద్యార్థులకు ఈ అవస్థత అయ్యింది అంటే కొంచెమైనా ఆలోచన ఉండాలి. మరి రాష్ట్రంలో అసలు రాష్ట్రం ఉందా లేదా? కాంగ్రెస్ పరిపాలన కాకూడదు. ఇట్లా గత ప్రభుత్వంలో అయ్యిందంటే కింద ఏదైనా చేయొచ్చు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ కొత్త ప్రభుత్వము 8 నెలల నుంచి అన్ని బ్రహ్మాండంగా చూస్తుంది. ఈరోజు విద్యార్థులకు హాస్టల్కు, స్కూళ్ళకు మేనేజ్మెంటు బ్రహ్మాండంగా చేస్తున్నది. కానీ మరి తిరిగి మళ్ళీ ఇదొకటి ఏ విధంగా అయిందో ఈ కలుషిత ఆహారంతో 49 మంది విద్యార్థులకు ఇట్లా అయిపోయిందంటే రేపు పేరెంట్స్ ఏంది వాళ్ళ బాధ చూడబుద్ధి కాకుండా. కాబట్టి 9 మంది విద్యార్థుల ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంటే ఇప్పుడు పేరెంట్స్కు తెలిస్తే పరిస్థితి ఏంది? ఒక స్టూడెంట్స్కు ఏమన్నా జరిగిందంటే అక్కడ కుటుంబాలు ఎంత దెబ్బతింటాయి, తల్లిదండ్రికి ఎంత బాధ ఉంటుంది వాళ్ళకి తెలియాలి. కాబట్టి ఇది మెయింటైన్ చేసేటోళ్ళు ఏదైతే ఉన్నారో ఈ పిల్లల గురించి అసలు ఫుడ్ ఇన్ఫెక్షన్ కాకుండా మంచి ఫుడ్డు, మంచి కర్రీసు అన్ని బ్రహ్మాండంగా పెట్టేస్తే తన పిల్లల్లాగా చూస్తే కొంచెమన్నా ఏదన్నా న్యాయపరంగా బాగుంటుంది. తర్వాత ఇది కలుషిత ఆహారం తిని 49 మంది గురుకుల విద్యార్థులు అవస్థకు గురయ్యారు. వాంతులు, కడుపు నొప్పితో బాధపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లోని మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మన తెలంగాణ వాటర్ ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ వాటర్ తిక్కెళ్ళి కూరగాయలు బాగుంటుంది, తర్వాత రైస్ బాగుంటుంది. పిల్లలకు బ్రహ్మాండంగా చేసి పెట్టడానికి ఇది ఒక బద్ధకము ఏర్పాటు చేసుకొని ఈరోజు పిల్లల జీవితాలతో ఆడుకొని ఇంకా మళ్ళీగిన తిరిగి ఇది గురుకుల పాఠశాల అంటే ఒక గ్రేట్నెస్ అనేది ఉంటుంది. అది లేకుండా ఈ పిల్లల జీవితాలతో ఆడుకొని వాళ్ళ లైఫ్తో చెలగాటం చేస్తున్నట్టున్నారు. మరి అది ఎంతవరకు చూడాలి. ఇది ప్రభుత్వం పట్టించుకోవాలి. ప్రభుత్వం పట్టించుకొని వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని సస్పెండ్ చేయాలా, లేకపోతే వాడిని ట్రాన్స్ఫర్ అని చేయాలి. పిల్లల ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్, వాళ్ళ చదువులు చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ నమ్మకంగా హాస్టల్లో జాయిన్ చేసిన తర్వాత వీళ్ళు ఈ విధంగా కలుషిత ఆహారం తినబెట్టి 49 మంది విద్యార్థులకు ఈ అవస్థ రావడానికి కారణం వాళ్ళే అవుతారు. కాబట్టి దీని విషయంలో ఈ అవస్థకు గురైనాక వాంతులు, కడుపు నొప్పులు రాయడము ఖాయం. ఎందుకంటే అది ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ అయింది కాబట్టి రావడానికి. అది మళ్ళీ ఎక్కడో లేదు, హైదరాబాద్కు కూతపెట్టు దూరము ఎంత జడ్చర్ల ఒక 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లనే ఇటువంటి విషయాలు జరగడం హైదరాబాద్కు. మరి ఇంత మీడియా పరంగా మీడియా సోదరులు ఉన్నాక దీన్ని ఇంత ఇది అల్చల్ చేయకుండా తర్వాత వాళ్ళ గురించి మాట్లాడకుండా ఈ ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. తర్వాత పాఠశాలలో ప్రస్తుతం 250 మంది విద్యార్థులు ఉండగా మెనూ ప్రకారం ఉదయం అల్పాహారానికి కిచిడి కట్ట, పచ్చి పులుసు వండి పెట్టారు. తిన్న తర్వాత విద్యార్థులు తరగతి గదులకు వెళ్ళారు. సుమారు గంట తర్వాత మొదట అయితే ఈ పిల్లలకి ఏంటంటే 6వ తరగతి విద్యార్థి ఒకరు వాంతులు చేసుకున్నాడు. అనంతరం మరికొంతమంది విద్యార్థులు కడుపులో నొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకున్నారు. అంటే ఈ విషయంకి వచ్చేస్తే ఒక అబ్బాయికి ఏదన్నా ఇన్ఫెక్షన్ అయినా ఆ అబ్బాయికి హెల్త్ బాగా లేకుండా చేయొచ్చు, కానీ అందరికీ అయింది కాబట్టి వీళ్ళదే ప్రాబ్లము. ఆ ప్రాబ్లాన్ని దాన్ని మరి ఇంకా ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ఆలోచన లేదా వీళ్ళకు?